1 spoon yeast, 2 spoons sugar, half spoon salt, నూనె, 1 గంట ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ 1/4 kg మైదా తీసుకొని ఈ కప్పుతో 1 కప్పు ఆయిల్ తీసుకొని బాగా కలుపుకోవాలి. 1/4 kg మైదా పిండి తీసుకొని అందులోకి ఈ కప్పుతో ఆయిల్ వేసుకొని ఇంతకుముందు కలియబెట్టుకున్న ఈస్ట్, చక్కెర, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 10 minutes బాగా పిండిని బాగా సాదుకోవాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేస్తాము కదా, ఒక 45 minutes తర్వాత ఇలా పిండి ఇలా ఉబ్బుతుంది. మనం వేసుకున్న పిండి డబల్ అవుతుంది. ఇలాగా కొద్దిగా ఆయిల్ పూసుకొని దీన్ని మరి ఇలా పిసుక్కోవాలి. ఇలా ప్లేట్లో నెయ్యి రాసుకోవాలి. ఇలా పిండిని తీసుకోవాలి. ఇది ఫోల్డ్ కింది సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకున్న ప్లేట్కి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా ఫోక్స్తో ఇలా పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టుకోవాలి. లోపల నుంచి బాగా ఉడకడానికి, ఇది లోపల బాగా ఉడకడానికి ఫోక్స్తో ఇలా చేసుకోవాలి. ఇలా పిజ్జా సాస్ తీసుకొని దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పిజ్జా సాస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ స్లైసెస్ ఇలా చిన్న చిన్న చీజ్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. పన్నీర్ తురుముని కొద్దిగా వేసుకొని ఇలా ఆనియన్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. క్యాప్సికమ్, అలా పన్నీర్ పీసెస్ని కూడా ఈ పిజ్జాలో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా పెట్టుకోవాలి. పాలలో రాళ్ళ ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఇది వేడెక్కే వరకు ఉంచాలి. ఇప్పుడు సాల్ట్ బాగా వేడెక్కింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని ఇలా పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో దీన్ని 10 minutes ఉంచుకోవాలి. పిజ్జా ఇస్ రెడీ. పన్నీర్ పిజ్జా.